నమస్తే అండి. మంచి కథలు చెప్పుకోవడానికి వికాసవాణి కార్యక్రమానికి మన వాళ్ళందరికీ స్వాగతం. కథ చెప్తాను, కొడతారా? ఈరోజు మీ అందరికీ ఒక మంచి కథ చెప్పడానికి వచ్చానండి. ఆ కథ పేరేంటంటే స్లీపింగ్ పిల్. ఈ కథని రాసింది జీవి రమేష్ గారు. ఈనాడు ఆదివారం ఎడిషన్లో వచ్చిన కథ అండి. మరి వీణుల విందుకి మన వాళ్ళందరూ సిద్ధమేనా? ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సెక్యూరిటీ గార్డ్ సెల్యూట్ని టీవీగా అందుకుంటూ ఖరీదైన కారు ఆ కార్పొరేట్ ఆఫీస్ ముందు ఆగింది. జగదీష్ కారు దిగి హుందాగా ఆఫీసులో అడుగుపెట్టాడు. ఉద్యోగుల అభివాదాలను అందుకుంటూ తన ఛాంబర్లోకి వెళ్ళాడు. నా తమ్ముడు మళ్ళీ గొడవ వేసుకున్నాడు. నన్ను కొట్టడానికి వచ్చాడు. నా మరదలు ఆడిని వెనకేసుకుని వస్తుంది. వాళ్ళ చేతులు ఇరిగిపోను. మా ఆయరోగం వాళ్ళకి అమ్మేయను. బయట నుంచి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అటెండర్ కాంతమ్మ గొంతది. తనంతే. బాధ వస్తే ఏడుస్తుంది, కోపం వస్తే అరుస్తుంది, ఆనందంగా ఉంటే కూని రాగాలు తీస్తుంది, గలగలగల మాట్లాడుతూ ఉంటుంది. తనుంటే గోలగోలగా ఉంటుంది అంటాడు జగదీష్. కానీ సందడిగా ఉంటుంది అంటారు స్టాఫ్. సీట్లో కూర్చున్న 5 నిమిషాలకి అసిస్టెంట్ ప్రభు వచ్చాడు. ఉదయం 10 గంటలకు డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉంది సార్. మధ్యాహ్నం 3 గంటలకు సేల్స్ ఆఫీసర్ల ఫైనల్ ఇంటర్వ్యూ కూడా ఉంది. ఇంటర్వ్యూకి ఎంతమంది హాజరవుతున్నారు? 10 మంది సార్. మనకి 2 కావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే మరో 2ని కూడా తీసుకోవచ్చు స్వాగతంలో అనుకున్నాడు. జగదీష్ ఓ బహుళజాతి కాస్మెటిక్ కంపెనీకి సీనియర్ మార్కెటింగ్ మేనేజర్. 2 తెలుగు రాష్ట్రాలకు అతను హెడ్. లక్షల్లో జీతం, కంపెనీ కారు, ఇతరత్రా అలవెన్స్లు కలిసి చాలానే సంపాదిస్తున్నాడు. 30 ఏళ్ళు నిండకుండానే ఈ స్థాయికి చేరాడు. మార్కెటింగ్ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి అతను ఒక ఆదర్శం. ఫైనల్ ఇంటర్వ్యూకి చేరిన అభ్యర్థుల జాబితాతో పాటు వాళ్ళ బయోడేటా ఫైలు టేబుల్ మీద కనిపించింది. అందులో నుంచి లిస్టు బయటకు తీసి చదువుతూ ఒక పేరు దగ్గర ఆగిపోయాడు. వెంటనే బయోడేటాలో నుంచి అతని వివరాలు తీసి చూశాడు. రాజశేఖర్. తను అనుకున్న వ్యక్తే. చివరకు తన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాడన్నమాట. పెదాలపై వ్యంగ్యంతో కూడిన నవ్వు మెరిసింది. సాధారణంగా జగదీష్ నవ్వడు. ఇంట్లో కూడా సీరియస్గానే ఉంటాడు. అలవి మాలిన ఆలోచనలు అతని బుర్రని మేఘంలా కమ్మేస్తుంటాయి. డిస్ట్రిబ్యూటర్లతో మీటింగు దాదాపు 3 గంటలు కొనసాగింది. సార్, మేడం వచ్చారు. 1 గంట అవుతుండగా ప్రభు వచ్చి చెప్పాడు. మధ్యాహ్నం తన ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు పార్టీ ఉంది. ఓ 5 స్టార్ హోటల్లో లంచ్కి వెళ్ళాలి. అందుకే సుమ వచ్చింది. మీటింగ్లో పడి ఆ విషయమే మర్చిపోయాడు. సీసీ కెమెరా వైపు చూశాడు. తన భార్య విజిటర్స్ గ్యాలరీలో ఉంది. ఆమె ఎదురుగా ఓ మహిళ, పక్కనే ఆ అమ్మాయి కూడా ఉన్నారు. మీటింగ్ ముగించి విజిటర్స్ గ్యాలరీకి వచ్చాడు. జగదీష్, బాగున్నావా? సుమతో మాట్లాడుతున్న మహిళ అతన్ని పలకరించింది. ఆమె వైపు తేరిపారా చూశాడు. ఆమె తన చిన్నాన్న భార్య శాంత. చివరిసారి 15 ఏళ్ల కిందట చూశాడు. కీర్తి, ఇతనే మీ అన్నయ్య జగదీష్. తన కూతురికి పరిచయం చేసింది. ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది. తల్లి కూతుళ్ల ముఖాల్లో అలసట కనిపిస్తోంది. అంతకు మించిన దిగులు కళ్ళలో ఉంది. వేసుకున్న దుస్తులు పేదరికాన్ని ఎత్తి చూపుతున్నాయి. కీర్తిని చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించాడు. అప్పట్లో ఆ అమ్మాయికి 2-3 ఏళ్ళు ఉంటాయేమో. అతన్ని చూడగానే వాళ్ళిద్దరి ముఖాల్లో ఏదో ఆశ చిగురించింది. కానీ అతనికి తన గతం కనిపించింది. తన తండ్రి పరిస్థితి బాగున్న రోజుల్లో చిన్నాన్నే కాదు, చాలామంది తమ ఇంట్లో ఉండేవారు. తన తండ్రి అప్పో సప్పో చేసి వాళ్ళని పోషించేవాడు. తన తండ్రి దాయాదుల పిల్లలు కూడా తమ ఇంట్లోనే ఉండి చదువుకునేవారు. వాళ్ళంతా స్థిరపడిన తర్వాత తమను వీడి వెళ్ళిపోయారు. ఆ మనుషుల తత్వమే అంతా అని సరిపెట్టుకోగలడు. కానీ చిన్నాన్నను మాత్రం ఎప్పటికీ క్షమించలేడు. నాన్న చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయారు. చిన్నాన్నని ఆయన కంటికి రెప్పలా కాపాడుకున్నారు. డిగ్రీ అయిన తర్వాత వ్యాపారం చేస్తానంటే అప్పు చేసి మరీ డబ్బులిచ్చారు. వ్యాపారం పుంజుకునే వరకు పిన్ని, కీర్తి కూడా తమ ఇంట్లోనే ఉండేవారు. తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు నాన్నకి క్యాన్సర్ అని తేలింది. ఆ సమయంలో మీకెందుకన్నయ్యా మా భారం అంటూ చిన్నాన్న తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాన్న ఎక్కువ కాలం బతకలేదు. ఇంట్లో పడి తిన్న వాళ్ళెవ్వరూ తమ కష్ట సమయంలో అక్కడికి రాలేదు. తండ్రి తన చేతుల్లో ఒదిగిపోయిన రోజు చేతిలో చిల్లిగవ్వలేదు. సరైన వైద్యం చేయించి ఉంటే మరి కొన్నాళ్ల పాటు ఆయన బతకగలిగేవారనే గిల్టీ ఫీలింగ్ జగదీష్కి ఉండిపోయింది. డబ్బు విలువ అప్పుడు అతనికి బాగా తెలిసింది. తన తండ్రి అపాత్రదానం చేసి సర్వం కోల్పోయాడని అర్థమైంది.
తన తల్లి కూడా ఏనాడు ఆయనకు అడ్డు చెప్పలేదు. ఫలితంగా తమకు కటిక దరిద్రం మిగిలింది. ట్యూషన్లు చెబుతూ డిగ్రీ వరకు చదువుకున్నాడు. పీజీలో మంచి కాలేజీలో సీటు వచ్చింది. ఫీజు చాలా ఎక్కువ. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తమ ఇంట్లో కొన్నాళ్ళు ఆశ్రయం తీసుకున్న ఓ బంధువుని అప్పు అడిగాడు. మీ నాన్న మేలుని ఎప్పటికీ మర్చిపోలేనురా. అందరికీ 5 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాను, నువ్వు 2 రూపాయలు ఇవ్వు చాలు అన్నాడు అతను. రూపాయి వడ్డీ ఇస్తాను మామా అంటే తర్వాత మాట్లాడదామని ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతను ఫోన్ చేయలేదు. ఈ సంఘటనలన్నీ జగదీష్ కోపాన్ని, ఎదగాలన్న కసిని పెంచాయి. బంధువులను అస్సలు నమ్మకూడదని ఫిక్స్ అయిపోయాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనే ఆలోచనని పక్కన పెట్టాడు. 21 ఏళ్లకే మార్కెటింగ్ రంగంలోకి దిగాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. పెళ్లి చేసుకుని నిలదొక్కునే సమయానికి తల్లి కూడా చనిపోయింది. తన కష్టాలను చూసిన తల్లి తన విజయాన్ని చూడలేకపోయినందుకు ఎప్పుడూ బాధపడుతుంటాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయిన చిన్నాన్న తన తండ్రి చనిపోయినప్పుడు మొక్కుబడిగా వచ్చాడు. అతి కష్టం మీద 4 రోజులున్నాడు. బంధువుల ఫంక్షన్లలో కనిపించినా అంటీ ముట్టనట్టు ఉండేవాడు. మీ చిన్నాన్నకి ఒంట్లో బాగాలేదట, ఆసుపత్రిలో ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సుమ మాటలతో గతం నుంచి బయటికి వచ్చాడు జగదీష్. వ్యాపారంలో నష్టపోయారు. అప్పుల పాలై ఊళ్ళో తలెత్తుకోలేక ఇక్కడికి వచ్చేశారు. పాపం వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. తన భార్య వాళ్ళపై అంత జాలి, అభిమానం చూపించడం జగదీష్కి నచ్చలేదు. ఇప్పటికి గుర్తొచ్చానన్నమాట మీకు. సంతోషం. సుమా పద, టైం అవుతోంది అంటూ కారు వైపు నడిచాడు. ఈ మాట వినగానే అక్కడున్న ఇద్దరి ముఖాలు పాలిపోయాయి. వాళ్ళ వైపు నిస్సహాయంగా చూస్తూ సుమ అతని వెంట నడిచింది. జగదీష్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. సుమకి ఆ విషయం తెలుసు. చిన్న వయసులో తగిలిన ఎదురు దెబ్బలు అతనిలోని మానవతా కోణాన్ని పూర్తిగా మరుగున పడేలా చేశాయి. బంధువుల మీద కోపం, వ్యతిరేకత తీవ్రంగా పెంచుకున్నాడు. డబ్బు లేకపోవడం వల్లే తన తల్లిదండ్రులను కోల్పోయానని, అవసరానికి ఏ ఒక్కరూ అక్కరికి రాలేదని పగతో రగిలిపోతున్నాడు. ఇతరుల కోణం నుంచి ఆలోచించడం మానేశాడు. తనకు వ్యతిరేకంగా ఏం జరిగినా దానిని పూర్తిగా నెగిటివ్గా తీసుకుంటున్నాడు. ఫలితంగా ప్రశాంతతను కోల్పోతున్నాడు. రాత్రి పడుకోబోయే ముందు నిద్ర మాత్ర వేస్తే గాని కంటి నిండా కునుకు పట్టదు. భర్తను చూస్తే సుమకి భయం వేస్తుంది. బాధ పెట్టే జ్ఞాపకాలు, తన దృక్కోణమే కరెక్ట్ అనే ఆ లక్షణాలను అతని నుంచి దూరం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె తపనంతా నీటి మీద రాతయింది. ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో కూడా జగదీష్ మామూలు మనిషి కాలేకపోయాడు. ఎక్కువసేపు ఉండలేకపోయాడు కూడా. 4 మెతుకులు తిని సుమని ఇంటి దగ్గర దించేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. సీట్లో కూర్చున్నాడు కానీ ఆలోచనల ప్రవాహానికి కళ్ళెం వేయలేకపోతున్నాడు. ఎదురుగా ఇంటర్వ్యూ చేయాల్సిన అభ్యర్థుల జాబితా కనిపించింది. ఆ ఫైల్ తెరవగానే కళ్ళు రాజశేఖర్ పేరు మీదకి వెళ్ళాయి. తొందరగా మంచి స్థాయికి చేరవచ్చని, ఆర్థికంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో జగదీష్ మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకున్నాడు. రాజశేఖర్ తన కొలీగ్. చాలా చురుగ్గా ఉండేవాడు. ఎంత కష్టపడ్డా పని విషయంలో ఎప్పుడూ రాజశేఖర్దే పై చేయి అయ్యేది. ఇద్దరి మధ్య అనధికారిక పోటీ ఉండేది. నీకంటే రాజశేఖర్ అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటాడు. తన బలహీనతలను అంగీకరించగలడు. తన పైన వచ్చిన విమర్శలకు సానుకూలంగా స్పందిస్తాడు. మేనేజర్ ఓ రోజు చెప్పాడు. తన బలహీనతలను చెప్పకనే చెప్పాడనుకున్నాడు. జగదీష్ వైఖరిలో మార్పు రాకపోయినా రాత్రి పగలు కష్టపడ్డాడు. ఏడాదిలోనే రాజశేఖర్కి పోటీ ఇచ్చే స్థాయికి వెళ్ళాడు. ఇద్దరూ స్నేహంగా ఉన్నట్లు కనిపించినా వృత్తిపరమైన పోటీ వల్ల ప్రత్యర్థులుగా మారిపోయారు. కానీ రాజశేఖర్ని ప్రమోషన్ తొందరగా వరించింది. పుండు మీద కారం చల్లినట్లుగా తనని రాజశేఖర్ టీంలో పనిచేయాలని మేనేజ్మెంట్ సూచించింది. రాజశేఖర్ తనతో బాగానే ఉండేవాడు. తన మాటకు విలువ ఇచ్చేవాడు. కానీ జగదీష్ అహం దెబ్బతింది. ఉద్యోగం మానేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. అకారణంగా రాజశేఖర్ మీద పెంచుకున్న ద్వేషం ఇప్పటికీ కొనసాగుతోంది. 8 ఏళ్ల తర్వాత అదే రాజశేఖర్ జగదీష్ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాడు. పేరు చూడగానే ఉద్యోగం ఇవ్వకూడదనే నిర్ణయించుకున్నాడు. కాకపోతే తన స్థాయిని అతనికి చూపించి రిజెక్ట్ చేద్దామని అనుకున్నాడు. క్యాండిడేట్స్ని పంపించు ప్రభుకి చెప్పాడు. 3 ఇంటర్వ్యూ చేసిన తర్వాత రాజశేఖర్ వచ్చాడు. సార్ బాగున్నారా వస్తూనే అడిగాడు నవ్వుతూ. ఒకప్పుడు పేరు పెట్టి పిలిచేవాడు. ఇప్పుడు పిలుపు మారింది. జగదీష్ ముఖంలో గర్వం కనిపించింది. ఎలా ఉన్నావు రాజశేఖర్ అన్నాడు దర్పంగా ఏకవచనంతో. బాగున్నాను సార్. బాగానే పనిచేసేవాడుగా. నాకంటే ముందే ప్రమోషన్లు తెచ్చుకున్నావు.
ఇప్పటికి నాకంటే ఎంతో పెద్ద స్థాయిలో ఉంటావనుకున్నానే వ్యంగ్యంగా అడిగాడు. జగదీష్ మాటల్లో వెటకారాన్ని అతను గమనించాడు. అమ్మ, నాన్న, సొంతిల్లు ఇవన్నీ ఉన్న ఈ ఊరిని వదిలి వెళ్ళలేకపోయాను సార్. పెద్దగా సంపాదించక్కర్లేదు, అందుకే ఇలా అంటూ నవ్వాడు. ఇది కూడా పెద్ద కంపెనీ కదా సార్, అందులో మీరు తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు ఇంకా బాగుంటుంది. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. రాజశేఖర్ మంచి ఉద్యోగి, మార్కెట్ మీద పట్టు ఉంది. కానీ ఒకప్పుడు తనను వెనక్కి నెట్టిన వాడికి ఉద్యోగం ఇవ్వకూడదు. ఇదే జగదీష్ ఉద్దేశం. రాత్రి 12 అయింది, అయినా అతనికి నిద్ర పట్టడం లేదు. మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు. సుమా, మాత్ర ఇవ్వు. నిద్ర మాత్ర రోజు వాడటం మంచిది కాదండి. గంట నుంచి ట్రై చేస్తున్నాను, నిద్ర పట్టడం లేదు. రేపంతా పని మీద ఆ ప్రభావం ఉంటుంది, ప్లీజ్ ఇవ్వు అన్నాడు. మనసును ప్రశాంతంగా ఉంచుకుని మితిమీరిన ఆలోచనలు మానేస్తే నిద్ర హాయిగా పట్టేస్తుంది అనబోయింది. కానీ అతన్ని మార్చటం సులువు కాదని తెలుసు. ఓ మాత్ర అతని చేతిలో పెట్టి నీళ్ల గ్లాసు అందించింది. ఏమండి, ఏమండి, లేవండి అంటున్న సుమ పిలుపుతో తెలివొచ్చింది. మీ చిన్నాన్నగారు చనిపోయారట, కీర్తి ఫోన్ చేసింది. ఈ మాత్రం దానికి నన్ను లేపాలా? ఆ కుటుంబం గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను, మధ్యలో నీ హడావుడేంటి అన్నాడు చిరాగ్గా. ఆయన మీ సొంత చిన్నాన్న, మర్చిపోతే పోయే బంధం కాదది. బయలుదేరండి సుమ గట్టిగా చెప్పడంతో జగదీష్ అయిష్టంగానే బయలుదేరాడు. అదో చిన్న స్లమ్ ఏరియా, కారు వెళ్ళడం కూడా కష్టంగా ఉంది. ఓ అరగంట వెతికితే గానీ ఇల్లు దొరకలేదు. ఒక్క గది మాత్రమే ఉన్న రేకులు ఇల్లది. ఇంటి ముందు చిన్నాన్న శవం ఉంది. సుమన చూడగానే కీర్తి ఏడుస్తూ పరుగున వచ్చి గట్టిగా హత్తుకుంది. పిన్ని కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయినట్లున్నాయి. శవం పక్కన కూర్చుని నిస్తేజంగా చూస్తోంది. ఆ బస్తీ వాళ్ళు కాబోలు ఓ నలుగురు చుట్టూ ఉన్నారు. నిన్న రాత్రి ఆసుపత్రిలో చనిపోయారట. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు. చుట్టుపక్కల వాళ్ళు చందాలు వేసుకుంటున్నారట. ఇంట్లో 4 తిండి గింజలు కూడా లేవు. కాసేపు అయ్యాక భర్తతో చెప్పింది సుమ. జగదీష్ మౌనంగా వింటున్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావాలు లేవు. కీర్తి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 98% మార్కులతో పాస్ అయింది. డబ్బులు లేక చదువు ఆపేసింది. ఉద్యోగం వెతుక్కుంటోంది. ఈలోగా ఇలా అంటూ ఆపేసింది సుమ. తన తండ్రి చనిపోయినప్పుడు తనది దాదాపు ఇదే పరిస్థితి. కాకపోతే అది తమ సొంతూరు కావడంతో తలో చెయ్యి వేసి కార్యక్రమం గట్టెక్కించారు. అతనికి అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. సుమా, ఇంటికి వెళ్దాం పదా ఆమె దగ్గరకు వచ్చి చెప్పాడు. ఈ పరిస్థితుల్లో వీళ్ళని ఇలా వదిలేసా? ఆశ్చర్యం, బాధ కూడిన గొంతుతో అడిగింది. అవును పద. భార్య ముఖంలో సంశయం చూసి వస్తావా రావా అని గట్టిగా అడిగాడు. అక్కడున్న వాళ్ళంతా తమనే చూస్తుండడంతో సుమ బయలుదేరక తప్పలేదు. ఆఫీస్కి వెళ్ళాడు. కానీ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. చిన్నాన్న శవం, దిక్కుతోచని స్థితిలో ఉన్న పిన్ని, కీర్తి, ఈ దృశ్యాలు అతని కళ్ళ ముందు తారాడుతున్నాయి. నిస్సహాయ స్థితిలో ఈ నగరంలో ఓ 2 ఆడవాళ్లు బతకాలి. తెలివైన అమ్మాయి అర్ధాంతరంగా చదువును ఆపేయాలి. ఓ చిన్న ఉద్యోగంలో చేరాలి. ఏ మగాడి కళ్ళలో అయినా పడితే అసలే పరిస్థితులు బాగాలేవు. ఈ ఆలోచనలు జగదీష్ని స్థిమితంగా ఉండనీయడం లేదు. కానీ చిన్నాన్న తన కుటుంబానికి చేసిన ద్రోహం. ఏరా తమ్ముడు, ఒంట్లో బాగాలేదట, నాకు చెప్పలేదేరా? నేను చచ్చిపోయినాననుకున్నావా? ఆఫీస్లో కాంతం అరుపులు వినిపిస్తున్నాయి. ఏ ఆసుపత్రి? నేను వస్తున్నానుండు. 2 నిమిషాల తర్వాత ఆమె జగదీష్ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. తమ్ముడికి బాగాలేదు బాబు, ఆసుపత్రికి వెళ్ళాలి. ఓ 2000 రూపాయలు కావాలి నసుగుతూ అడిగింది. అతను నిన్ను మెడపెట్టుకుని గెంటేశాడని నిన్న అరిచావు. ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు? చిరాగ్గా అడిగాడు జగదీష్. అదేటి బాబు అలాగంటవేటి? గొడవలయ్యాయని బంధుత్వాలు చంపేసుకుంటామా? ఆడు నా తోబుట్టువు. ఆడు పోతే ఇక ఎవరిని తమ్ముడని పిలుస్తాను? మనుషుల మధ్య 190 గొడవలు ఉంటాయి. ఆటినే పట్టుకుని ఏలాడతామా? అందరితో కయ్యం పెట్టేసుకుని ముఖం మాడుచుకుని బతకడానికి మనిషిగా పుట్టం ఎందుకు? ఈ తగులన్నీ మనసులో పెట్టుకుంటే రాత్రి నాకు నిద్ర పట్టదు బాబు. కోపం వస్తే గట్టిగా తిట్టేస్తాను. అక్కడతో ఆ కథ అయిపోయినట్టే. అయిన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం పక్కన ఉండకపోతే ఎట్టా బాబు? ఈ మాటలు జగదీష్కి గట్టిగా తగిలాయి. చాలా కాలం నుంచి తన బుర్రను తొలిచేస్తున్న ప్రశ్నలన్నింటికీ కాంతమ్మ సమాధానం చెప్పినట్లయింది. ప్రభువుని అడిగి డబ్బులు తీసుకో అంటూ సీట్లో నుంచి లేచి కారు వైపు పరుగు తీశాడు జగదీష్. సుమకి ఫోన్ చేసి చిన్నాన్న ఇంటికి వెళ్ళాలి, రెడీగా ఉండమని చెప్పాడు. ఇద్దరూ అక్కడికి చేరేసరికి ఓ 10 మంది వరకు బస్తీవాసులు ఉన్నారు.
తమను వదిలేసి వెళ్ళిన మనుషులు మళ్ళీ ప్రత్యక్షం కావడంతో తల్లి కూతుళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అమ్మా, ఈ 1000 రూపాయలు పోగయ్యాయి అంటూ ఓ వ్యక్తి శాంత చేతిలో డబ్బులు పెట్టాడు. 1000 రూపాయలకి శవాన్ని ఎలా లేపగలం? బస్తీ వాళ్ళంతా అడుక్కు తింటున్నారా ఏంటి? మీరు మనుషులు కాదా అంటూ ఓ పెద్ద ఆమె అరుస్తోంది. ఒరే శంకరు, ఈ చెవిదిద్దులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా. తల్లి కూతుళ్ళు అనాథలుగా మిగిలిపోయారు పాపం అంటూ ఆవిడ దిద్దులు ఓ వ్యక్తి చేతిలో పెట్టింది. అమ్మా, ఇద్దరూ ఆడవాళ్లే ఉన్నారు. తలకొరివి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరంటే ఆ ఏర్పాట్లు కూడా చేయాలా? ఆ మాటకు శాంత బోరున ఏడవడం మొదలుపెట్టింది. తల్లి ఆవేదనతో కీర్తి కూడా వెక్కి వెక్కి ఏడుస్తోంది. జగదీష్ వైపు చూసింది సుమ. అతని కంటి నిండా నీళ్లు. కర్కశంగా కనిపించే తన భర్త కరిగి కన్నీరవుతున్నాడు. యాండి అన్న సుమ పిలుపుతో ఈ వైపు చూశాడు. తలకొరివి అంటూ సందేహంగా ఆగింది. నేనే పెడతాను అన్నాడు అప్పుడే కలలో నుంచి బయటికి వచ్చినట్లుగా. అమ్మా, మీ దుద్దులు మీరు తీసుకోండి. ఆ 1000 రూపాయలు కూడా ఎవరి డబ్బులు వారికి ఇచ్చేసేయండి. అంత్యక్రియల విషయం నేను చూసుకుంటాను అన్నాడు. ఇతను అంటూ ఆ పెద్దామె ఆగింది. మా బావగారు అబ్బాయి అంటున్న పిన్ని కళలో ఓ పెద్ద ఓదార్పు. కొడుకే అన్నమాట, మరింకే అంటూ దిద్దులు తీసుకుందామె. బాబు, నువ్వు లేకపోతే మీ చిన్నాన్న శవం అనాథ ప్రేతంలా వెళ్ళేది. 2 చేతులు ఎత్తి దండం పెడుతూ అంది పిన్ని అంత్యక్రియల తర్వాత. డబ్బు మైకంలో ఆయన మిమ్మల్నే కాదు మా వాళ్ళని కూడా దూరం చేసుకున్నారు. ఇలా మమ్మల్ని అనాథలుగా వదిలేశారు. సంపాదించిన 4 డబ్బులు కూడా నిలుపుకోలేకపోయారు. చెడు అలవాట్లకు బానిసై మా ఇద్దరిని రోడ్డున పడేశారు. చీర చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది పిన్ని. ఇది నా బాధ్యత పిన్ని. మీరిద్దరూ వెంటనే మన ఇంటికి బయలుదేరండి. కీర్తి, నువ్వు కావలసినంత చదువుకో, నీకు నేనున్నాను జగదీష్ మనస్ఫూర్తిగా అన్నాడు. వద్దులే బాబు, నువ్వెన్ని ఇబ్బందులు పడ్డావో నేను ఊహించగలను. నీకు భారం కావడం మాకిష్టం లేదు. కష్టపడిన వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది. అయిన వాళ్ళని, అందులోనూ ఆడవాళ్ళని ఇలా ఒంటరిగా వదిలి మేము వెళ్ళలేం అత్తయ్య. మీరు వెంటనే బయలుదేరండి. కీర్తి, బ్యాగ్ సర్దుకో సుమా ఆర్డర్ వేసింది. మీరు సెలెక్ట్ చేసిన ఇద్దరికి మెయిల్ పెడుతున్నాను సార్. 1వ తేదీ నాడు జాయిన్ కావాలని రాశాను అన్నాడు కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రభు. ఆ లిస్టులో రాజశేఖర్ పేరు కూడా కలుపు. అలాగే సార్. జగదీష్ పెదాలపై నవ్వు విరిసింది. చిన్నాన్న మరణం, కాంతమ్మ దృక్పథం జగదీష్ ఆలోచనలో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా మనుషులు ప్రవర్తిస్తారనే జీవిత సత్యం తెలిసొచ్చింది. అందరి మీద కోపాలు పెంచుకుని తన ఆనందాన్ని కోల్పోతున్నానని అర్థమైంది. అతని ప్రవర్తనలో సౌమ్యత, ముఖంలో నవ్వు తొంగి చూడడం మొదలైంది. మీకు ఇక నిద్రమాత్రలు అవసరం లేదేమో, పిల్స్ డబ్బాను డస్ట్బిన్లో పడేస్తూ అంది సుమ. గత కొన్ని రోజులుగా నిద్రమాత్రలు లేకుండానే గాఢంగా నిద్రపడుతున్న విషయం అప్పుడు గుర్తొచ్చింది అతనికి. అవును, ఇక అవసరం ఉండకపోవచ్చు అన్నాడు నవ్వుతూ. ఇదండి ఈరోజు మన కథ. మీ అందరికీ నచ్చిందా? నిజమే కదండి, ఎవరో ఒకళ్ళిద్దరూ తప్పులు చేశారని మనం మనుషులందరినీ నెగిటివ్గా చూడటం మొదలు పెడితే ముందు మన ప్రశాంతతే దెబ్బతింటుంది. ఇదిగో ఇందులో జగదీష్ లాగా నిద్ర పట్టకుండా ఆలోచనలతో సతమతం అవ్వాల్సి వస్తుంది. అందుకే వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ ఉంటే ముందు మనం ప్రశాంతంగా ఉంటాం, మన చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారండి. అవునా కదా? ఈ కథ ఎలా ఉంది ఏంటి అనేది మీ మంచి అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో తప్పకుండా పంచుకోవాలి. ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన వికాసవాణిని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక మంచి కథతో మీ అందరి ముందుకి వస్తుంది వికాసవాణి. అంతవరకు సెలవా మరి.